అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు దొరుకుతున్నాయి. అలాగే సేంద్రియ వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు దొరుకుతూ ఉన్నాయి. మంచి మంచి డైరీ ఫార్మ్స్ నుంచి ఆవు పాలు అలాగే నెయ్యి లాంటివి కూడా దొరుకుతూ ఉన్నాయి. కానీ ఎవరు ఎన్ని చెప్పినా, ఏ ప్రభుత్వం ఎన్ని సర్టిఫికేట్స్ ఇచ్చినా మన డౌట్స్ మనకు ఉంటూ ఉంటాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కృష్ణవేణి గుంటుపల్లి గారు. ఆవిడ ఒక మహిళా రైతు. ప్రకృతి వ్యవసాయంతో అలాగే డైరీ ఫామ్తో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ఆవిడతో మాట్లాడదాం. అంతేకాదు తన ఫామ్కి వచ్చేసి మీరే డైరెక్ట్గా ఫామ్ని చూసి, ఆవుల్ని చూసి, వాటిని ఎలా పెంచుతున్నామో చూసి డైరెక్ట్గా పాలు కొనుక్కుని వెళ్ళవచ్చని చెబుతున్నారు. అంతేకాదు ఏ డౌట్స్ ఉన్నా వాటన్నిటిని క్లారిఫై చేస్తాను అంటే ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణవేణి గారు. ముందుగా మీ వ్యవసాయ క్షేత్రం ఎక్కడుంది, డైరీ ఫామ్ ఎక్కడుందో చెప్పండి. మన వ్యవసాయ క్షేత్రం వచ్చేసి సంగారెడ్డి, సదాశివపేట దగ్గర సంగారెడ్డి మునిపల్లి అనే విలేజ్లో ఉంది. ఒక 40 ఎకరాస్లో వ్యవసాయం ఉంది. దానిలో వచ్చేసి ఏంటంటే అన్ని రకాల పంటలు పండిస్తున్నాము. ఓన్లీ డైరీ ఒకటే కాదు, అండ్ బ్రౌన్ ఎగ్స్ అండ్ మీట్ అని సమస్తం ఏదైతే ప్లేట్లో ఫామ్ టు ప్లేట్ అనేది కాన్సెప్ట్ బేసిక్గా. సో అది చేస్తున్నాము. అండ్ అది కాక మిగతా ప్రొడక్ట్స్ అని మనం బ్యాక్ టు రూట్స్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో షాప్ కూడా ఉంది. అక్కడికి వచ్చి కూడా ప్యూర్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటి వరకు మనం పాలు అనేది ఎక్కడ కూడా సేల్కి పెట్టలేదు. నెయ్యి చాలా అవసరం కాబట్టి పీపుల్కి నెయ్యి అనేది సేల్స్ నడుస్తూ ఉన్నాయి మన దగ్గర ఎప్పటి నుంచో. హార్డ్ సెల్లింగ్ అనమాట. ఘీ అనేది ప్యూర్ 100% ప్యూర్ ఘీ అనేది. అండ్ పాలు వచ్చేసి అంటే అది నేను హామీ ఇస్తాను, 100% ప్యూర్ మిల్క్. తల్లిపాలు తర్వాత ఆవు పాలు అనేది శ్రేష్టం ఎవరికైనా. సో ఇందులో ఎటువంటి అడల్ట్రేషన్ కానీ, ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ, హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ, ఎటువంటి అంటే ఎటువంటి విరుద్ధమైన అంటే ఇప్పుడు వాటికి హీట్కి వచ్చినప్పుడు వాటిని ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో కూడా మన దగ్గర బుల్స్ ఉన్నాయి. ఏదైతే ఎథికల్గా వ్యవసాయం, ఎథికల్గా ఆవుల్ని పెంచాలో అదే పద్ధతిలో 100% పెంచుతున్నాం మేము. సో పాలు అనేది 100% ప్యూర్ మిల్క్ పసిపిల్లలకి ఇవ్వడానికి శ్రేష్టం. ఇప్పుడు మనం చూస్తే సిటీస్లో కానీ ఎక్కడైనా కూడా బోల్డ్ సంపాదిస్తున్నాము, బోల్డ్ కష్టపడుతున్నాము, లక్షలు కోట్లు ఎక్కడెక్కడో ఇల్లు కడుతున్నాము, ఏదేదో చేస్తున్నాము. కానీ పిల్లలకి విషం, ఒక్కొక్క చుక్క విషం పెడితే ఎలా పాయిజన్ అయిపోతుందో బాడీలో అలా పాయిజన్ అయిపోయి మైండ్ ఆగమైపోయి పిల్లలు ఆటిజం, రకరకాల ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్, డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ ఆహారం ద్వారానే. సో ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచే ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు తాగొచ్చు. పాలు తాగొద్దు అన్నది వాళ్ళన్నారు వీళ్ళన్నారంటే ఎందుకు అన్నారంటే వాళ్ళు తప్పు చెప్పలేదు. తాగొద్దు అనే మాట వాస్తవం. తాగొద్దు అనే చెప్తారు అందరూ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఉన్న పాలు తాగొద్దు, ఎందుకంటే అవి కెమికల్, పెస్టిసైడ్, హార్మోన్స్, అడల్ట్రేషన్ ఉంది కాబట్టి తాగొద్దు అంటున్నారు. మేము ఏదైతే స్వచ్ఛంగా పాలు తయారు చేస్తున్నామో ఇది నేను 100% ప్యూరిటీ ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. 100% మీరు నమ్మొచ్చు. పొలం వచ్చి చూడొచ్చు మనం ఆహారం ఏ విధంగా ఆవులకు పెడుతున్నాము. ఇది నేను చిన్న తాపత్రయంతో చేస్తున్న పని. దీనిలో ఏదో నేను సంపాదించాలని ఇది కాదు. నాకేంటంటే చిన్నది, ఇప్పుడు పిల్లల యొక్క ఆరోగ్యాలు ఇవన్నీ నా కళ్ళ ముందు నేను నెక్స్ట్ జనరేషన్స్ చూస్తుంటే అది చాలా పెయిన్ఫుల్గా ఉంది నిజం చెప్పాలంటే నాకు. ఇది నేను ఏంటంటే ఒక ఎథిక్స్తో కూడింది చేస్తుంది. ఎందుకంటే ఓన్లీ నెక్స్ట్ జనరేషన్స్ హెల్త్ కొద్ది కాపాడదాం నా వంతుగా అనే ఒక చిన్న ఉద్దేశంతో మాత్రమే చేస్తున్న పని. సో ప్లీజ్ రెస్పాండ్ అయ్యి ప్యూర్ మిల్క్ కావాలనుకున్నప్పుడు నవంబర్ నుంచి నేను మిల్క్ స్టార్ట్ చేస్తున్నాను. సో అందులో మీరు ఎటువంటి మధ్యలో వేరే వాళ్ళ ద్వారా ఇచ్చినప్పుడు మధ్యలో వాడు నీళ్లు పోయడమా, లేకపోతే వాడు తీసుకుని ఏదైనా ప్యాకెట్ పాలు అందులో పోయడమా, ఇవన్నీ జరుగుతాయి. సో మీరు మీ పిల్లల మీద ప్రేమతో ఆస్తులు, ఇళ్ళు కోట్లు పెట్టి కట్టడం అనేది కట్టండి. కానీ దానికంటే ముందు వాళ్ళకి హెల్త్ ఇవ్వండి, హెల్త్ అండ్ కాన్ఫిడెన్స్ ఇవ్వండి. సో అది ఫుడ్ ద్వారా మటుకు వస్తుంది హెల్త్ అనేది. సో అది అందరికీ తెలిసిన విషయమే, ఆహారంతోనే ఆరోగ్యం అనే విషయం. సో అదేదో పాల నుంచే మొదలు పెట్టండి. సో పిల్లల్ని తీసుకొని చక్కగా రండి. అక్కడ మన దగ్గర పొలంలో వచ్చేసి 500 వేప చెట్లు ఉంటాయి, కదంబం ఉంది, పారిజాత వృక్షాలు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, తర్వాత పనస చెట్లు ఉన్నాయి. ఏ చెట్టు అసలు మొత్తం సర్వం బిల్వ చెట్లు ఉన్నాయి, తర్వాత కల్ప వృక్షాలు ఉన్నాయి. అన్నీ కూడా మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మొత్తం ఉన్నాయి మన దగ్గర. సో చిన్న పిల్లల్ని తీసుకొని రండి, చక్కగా ఆవుల్ని చూపించండి. అండ్ మంచిగా స్టీల్ టిఫిన్ తెచ్చుకోండి, ప్లాస్టిక్ వద్దు. స్టీల్ టిఫిన్లో పాలు తీసుకొని
వెళ్ళండి. ప్రైస్ కూడా వందలు ఏముండవు, మినిమం ఏదైతే మన ఖర్చుకుంటుందో అంత మాత్రమే తీసుకుంటాము. ఒక 5 లీటర్స్ మిల్క్ తీసుకెళ్ళండి, వెడ్నెస్డే ఒక రోజు పెట్టుకోండి, సాటర్డే ఒక రోజు పెట్టుకోండి, వీక్లో 2 సార్లు రండి చాలు. ఇప్పుడు మనం ప్యాకెట్ పాలు తీసుకొచ్చి వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, దాని బదులు దీన్ని ఒక 2 రోజులు పెట్టుకో, ఇది న్యాచురల్. 2 రోజులు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవడం వల్ల నష్టమేం లేదు, కొద్దిగా మేలే. ఒకరోజు వెడ్నెస్డే పెట్టుకోండి, ఒకరోజు సాటర్డే పెట్టుకోండి. పోతూ పండ్లు కొనుక్కోండి, పక్క నుంచి పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఫ్రెష్గా మీకు మీరే కోసుకోండి. అండ్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు చూపించండి ఎలా ఉంది. అండ్ ఈ కాంక్రీట్ జంగల్, ఈ పొల్యూషన్ నుంచి కొంచెం స్వచ్ఛమైన గాలిని కూడా తీసుకోవచ్చు మీరు ఫ్రీగా. సో అది నా ఉద్దేశం. సో అర్థమైతే కొంత మీరు ముందుకు జరిగితే నేను చేసే పనిలో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకటి ఇది చాలా అంటే నేను మనస్ఫూర్తిగా చేస్తున్న పని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా. నా కళ్ళ ముందు జనరేషన్స్ పాడవుతున్నాయని ఒక చిన్న బాధతో నేను వేస్తున్న అడుగు అనమాట. అంటే కృష్ణవేణి గారు, మీ పొలానికి వస్తే కూరగాయలు కొనుక్కోవచ్చు, పంటలు కొనుక్కోవచ్చు, అలాగే కోడిగుడ్లు, కోళ్ళు నమ్ముతారా మరి? నాటుకోళ్ళు కూడా ఉన్నాయి, నాటుకోళ్ళని కొనుక్కోవచ్చు. అలాగే ఆవు పాలు, ఆవు నెయ్యి కూడా కొనుక్కోవచ్చు. ఇంకా చెట్లు ఎవరైనా పెంచితే జీవామృతం కొనుక్కోవచ్చు. అంటే ఇది ఉంది అది లేదని లేదు అక్కడ. అంటే ఒక ప్రపంచం అనేది ఉంది అక్కడ. అంటే ఏదైతే మనము పని చెయ్యాలి, ఇప్పుడు ఇది తప్పు పట్టడానికి లేదు, పని చేయాలి. ఇప్పుడు మనము మా జనరేషన్ ఉంది, మేము 70s పుట్టాము. మధ్యలో అంటే అమ్మ వాళ్ళ జనరేషను ఎక్కడ కదలలేదు, వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చక్కగా మంచి ఆహారమే తిన్నారు. అమ్మమ్మ వాళ్ళు ఇంకా మంచిగా తిన్నారు, అమ్మ వాళ్ళు బెటరు. మా జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఒక 18-19 ఇయర్స్ వరకు విలేజ్ నుండి మంచి ఆహారమే కొద్ది గొప్ప తీసుకున్నాం. బట్ మా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా కొంతమంది స్టేట్స్ దాటాము ఆ జనరేషన్లో. సో అక్కడ వాతావరణము, అక్కడ ఆహారపు అలవాట్లు. సో ఇక్కడ పద్ధతి ఏంటంటే నిజం చెప్పాలంటే ఈ పొల్యూటెడ్ చేసింది మన జనరేషనే. ఎందుకంటే వెళ్ళిపోయి పెద్దవాళ్ళకి డబ్బులు పంపించడం, వాళ్ళు కొంచెం వ్యవసాయాన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండడం, ఈ మధ్యలో వచ్చేసి కెమికల్ పెస్టిసైడ్ ఎంటర్ కావడము, హైబ్రిడ్ విత్తనాలు ఎంటర్ అవ్వడము. వీటితో ఏంటంటే మనము 90sలో ఊరు దాటి వెళ్ళినప్పటికీ నెక్స్ట్ 2000sలో ఊరు వచ్చినప్పటికీ ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అని అప్పుడు లేవు. ఇవన్నీ అలా వచ్చేసాయి అన్నమాట. కొంచెం మన వల్ల తప్పు జరిగినది మనం కొంచెం సరిదిద్దుకుందాము అన్న ఆలోచనతో నేను ప్రయత్నం చేస్తున్నాను. సో మదర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనము గంటలు షాపింగ్కి వెళ్తాం, తప్పు కాదు, చేసుకోవాలి మన మానసిక తృప్తి కోసం. సో షాపింగ్స్ చేస్తాము అండ్ రకరకాలుగా పిచ్చాపాటి మాటలు చెప్పుకుంటాము, టీవీలో సీరియల్స్ చూస్తుంటాము. ఇవన్నీ మంచిదే మన మానసిక ఆనందానికి. సో శరీర ఆరోగ్యానికి కొంచెం ఆహారం, తినే ఆహారం ఎలా ఉంది, కాన్షియస్గా ఎక్కడ పండిస్తున్నారు. ఇప్పుడు నేను పడుతున్న తాపత్రయం ఏంటంటే, మీరు రండి, చూడండి, 100% ఏదైనా ఉంటే అక్కడ డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. ఈ విధంగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అక్కడ వెళ్ళి కూడా కొనుక్కోండి, నా దగ్గరే కొనాలని. ఎందుకంటే అందరూ బాగుండాలి నాకు ముఖ్యంగా. ఇక్కడే కొనండి అని చెప్పను. ఎవరైతే జెన్యూన్గా పండిస్తున్నారో అక్కడ వెళ్ళి చూసి కొనుక్కొని తిని మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోండి. ప్లస్ మనది వచ్చేసి కుకట్పల్లి నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఎవ్రీడే నేను ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు మీ అందరి ఆరోగ్యం కోసము నేను ఇంత ట్రావెల్ చేస్తున్నప్పుడు వీక్లో 2 సార్లు మీ ఆరోగ్యం కోసం మీరు రాలేరా? తప్పకుండా వస్తాను, వర్తే కదా అది. మీరు ఇలా మా ఫామ్కి రండి, అన్నీ తీసుకువెళ్ళండి అని చెప్పడం వెనక ఒక పెద్ద విజన్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి, ఈ తరం వాళ్ళకైతే అసలు వ్యవసాయం అంటే ఏంటి, మొక్కలు ఎలా పెరుగుతాయి, అసలు పంటలు ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా తెలియట్లేదు. అంటే అక్కడికి వచ్చి ఇవన్నీ తెలుసుకునే అవకాశం కూడా ఉంది. వ్యవసాయం గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. 100% అదొకటి తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆక్సిజన్ అనేది మనిషి తీసుకోవచ్చు. ఈ రోజుల్లో మనకు కరువు అవుతుంది ఏంటంటే పీపుల్కి, ఒకటి ఆహారము, ఇంకోటి ఆక్సిజన్ కూడా తక్కువ ఉంది. సో అక్కడ 40 ఎకరాస్ ఓపెన్ ల్యాండ్లో 500 వేప చెట్లు, ఇవన్నీ ఏదైతే స్పిరిచువల్ డివోషనల్ ప్లాంట్స్, ఆయుర్వేదిక్ ప్లాంట్స్ మధ్య ఆక్సిజన్ మంచిగా తీసుకుంటే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది పిల్లలకి, కాస్తో కుస్తో ఒళ్ళు కదులుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ కొంచెం అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా చిన్న ఉద్దేశము, ఈ జనరేషన్లో చిన్నపిల్లలకి మైండ్లో ఒక చిన్న బీజం వేద్దామని. అంటే వ్యవసాయం కూడా చేయొచ్చు మనిషి. ఇప్పుడు మన మధ్యలో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చూసాము, చాలామంది ఐటీ ఉద్యోగాలు చేయడానికి బయటకు వెళ్ళేసి ఒక రకమైన జీవన విధానంలో పడిపోయి ఒకసారి అక్కడ డౌన్ వచ్చినప్పుడు చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు, ఆత్మవిశ్వాసం లేక. ఎందుకంటే ఇది మానేస్తే నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. చదువు తప్పు లేదు. అప్పుడున్న పేరెంట్స్కి చదువు తక్కువగా ఉండి వీళ్ళని చదివిస్తే ఏదో గొప్పగా అవుతామని. కాబట్టి మూలాల్లోకి వెళ్తే బ్యాకే కదా మనం వెళ్ళాల్సింది.
భూమి మీదే కదా పుట్టాలి, భూమి మీదే కలవాలి. సో అది మర్చిపోవద్దు మనం ఎవరూ కూడా. అండ్ ఆత్మవిశ్వాసం లేక నెక్స్ట్ వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక చాలామంది చనిపోయిన పిల్లలు, చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. సో నా చిన్న ఉద్దేశం ఏంటంటే, పిల్లలు అక్కడికి వచ్చి ఆడతా పాడతా చూస్తున్నప్పుడు ఓకే ఈ చెట్టుకి కాయ వస్తుంది, ఈ పండు వస్తుంది, అండ్ ఈ పిజ్జాలు బర్గర్లు తినే బదులు ఓకే ఈ ఫ్రూట్ బాగుంది, ఆ టేస్ట్ అనేది ఏదైతే టంగ్కి ఆ బడ్స్కి అలవాటు చేస్తే వాళ్ళు కలుషితం ఇవ్వరు కదా. ఆహారం మంచి తింటే ఆలోచనలు బాగుంటాయి. సో నెక్స్ట్ మనం బాగుంటాం కదా అనే ఒక చిన్న ఆలోచన. అండ్ వాడికి ఏదైనా కింద పడ్డా కూడా ఓకే వ్యవసాయం చేసైనా బతకొచ్చు కదా. మెయిన్ మనిషికి కావాల్సింది ఏంటంటే కూడు గుడ్డ నీడ. సో అది ఆహారం ఫస్ట్. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, కరోనా వచ్చింది, కోవిడ్ టైంలో ప్రతివాడు దేనికోసం తాపత్రయపడ్డాడు స్వరూప గారు? బతకాలి అంతే. అది బతకాలంటే ఏం కావాలి? తిండి. మరి మనం ఇన్ని కోట్లు సంపాదించుకుని ఎవడు కూడా డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోలేదు. ఆహారం పట్లే ఎందుకు జాగ్రత్త పడ్డామంటే ఆ రోజున మనకు తెలిపింది భూమి. ఏదైతే మనం రాంగ్ స్టెప్స్ వేసామో, ఒరే ఈ కోట్లు ఈ బిల్డింగ్లు ఇది కాదురా, ఆహారం మంచిది తీసుకోండి. ఆ రోజున ఆహారం తిన్నంతగా అంత జాగ్రత్తగా ఎవరైనా తిన్నారా? సో అది మర్చిపోవద్దు. ఫస్ట్ మనిషికి కావాల్సిన ఆహారమే ఆరోగ్యం, జీవితం. ఇంకోటి, ఇప్పుడు పిల్లలకి ఒక చిన్న విషయం, మనం ఒక 10 కోట్లు సంపాదించి ఇచ్చాం, వాడికి ఆరోగ్యం సరిగ్గా లేదు, వాడు ఏం చేస్తాడు చెప్పండి? అదే అక్కడ పెట్టే బదులు వాడికి ఆరోగ్యం ఇచ్చారనుకోండి, వాడు ఏది చేసినా బిందాస్గా బతుకుతాడు. సో అది ఇవ్వమంటున్నాను నేను, అంతే. ఇందులో నా స్వార్థం ఏం లేదు, నాకు వచ్చేదేం లేదు. మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, మీ పిల్లల ఆరోగ్యాలు కాపాడుకోండి. దానికోసం మీరు కృష్ణాస్ ఫామ్ రండి, మీరు 100% వచ్చేసి చూసి చక్కగా ఆక్సిజన్ తీసుకోండి, హ్యాపీగా పాజిటివ్గా ఉండండి. అది చెప్తాను. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటుంది, అంతా హెల్దీగా ఉంటాము. మీరు ప్రకృతితో ప్రయాణం చేయడమే కాకుండా మరికొందరిని ఆ దారిలోకి రమ్మని ఆహ్వానించడం మీరు చేస్తున్న ప్రయత్నం కూడా చాలా గొప్పది. చెట్లు మాట్లాడతాయి చక్కగా, ఆ పూలు నవ్వుతాయి. అది చూస్తే వాడు టీవీ చూడ్డు, నెక్స్ట్ వీక్ అవగానే పొలం పోదాం అంటాడు. అది నేచర్. అంటే భూమికి దగ్గరగా ఉన్నప్పుడు డిప్రెషన్ కూడా ఉండదు. ఇప్పుడు రకరకాల థెరపీస్ వస్తున్నాయి, మట్టిలో కాళ్ళు పెట్టుకొని కూర్చోండని, అదని ఇదని. అదంతా నిజం. మట్టి కదా తీసుకుంటుంది, గ్రావిటీ ఉంది కదా మనలో. ఇప్పుడు డిప్రెషన్ తీసుకుంటుంది. ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు అట్లా చెట్టుకెళ్ళి చూస్తూ కూర్చోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. సో నేచర్లో ఉండాలి, మనం నేచర్లో గడపాలి. ఆహారం మంచిది తినాలి. అండ్ పాలు వచ్చేసి అది అమృతం. చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చేసి చక్కగా పాలు పట్టండి. మీరు ఇంటికి కావాల్సిన పాలు తీసుకెళ్ళండి, కూరగాయలు కోసుకెళ్ళండి, ఆకుకూరలు కోసుకెళ్ళండి, హ్యాపీగా ఉండండి. బాగుంది మీరు చెప్తుంటే. కృష్ణాస్ ఫామ్కి వచ్చి అవన్నీ తిరుగుతూ వాటన్నిటిని చూస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోవడం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ రోజుల్లో చాలా మంది పల్లె వాతావరణాన్ని మిస్ అవుతున్నారు, వ్యవసాయం గురించి కనీస అవగాహన కూడా ఉండట్లేదు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా బాగుంది. చాలా మంది మీ బాటలోకి వస్తారు అని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ.